బైబిల్లో మనం ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. అబ్రహాము యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదకు అనే రాజు ఆయనకు ఎదురవుతాడు. సరిగ్గా ఇదే కాలంలో ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్న మెల్కీసెదకు షాలేము రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని బైబిల్ చెప్తోంది. అబ్రహాము యుద్ధం గెలిచి వచ్చినప్పుడు మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం పట్టుకొని ఎదురు వస్తాడు. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ షాలేము అంటేనే యెరూషలేము. అంటే దావీదు కంటే సుమారు 1000 సంవత్సరాల ముందే అక్కడ దేవుని యాజకుడు రాజు ఉన్నాడని బైబిల్ చెప్తోంది. చరిత్రలో దొరికిన రుషాలిము అనే పేరు, బైబిల్లో ఉన్న షాలేము అనే పేరు ఒకే నగరాన్ని చూపిస్తున్నాయి. ఆ షాలేము నగరమే ఈ రుషాలిము. అంటే దావీదు మహారాజు యెరూషలేమును జయించడానికి 1000 సంవత్సరాల ముందే అక్కడ ఒక బలమైన నగరం ఉందని, దానికి అబ్రహాము కాలం నాటికే అంతర్జాతీయ గుర్తింపు ఉందని ఈ పగిలిపోయిన ముక్కలు సాక్ష్యం ఇస్తున్నాయి. మెల్కీసెదకు బైబిల్ మొత్తంలో అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన వ్యక్తి. ఆయన గురించి బైబిల్లో చాలా తక్కువ రాయబడినప్పటికీ ఆయన స్థానం చాలా గొప్పది. యూదుల ప్రకారం మెల్కీసెదకు అనేది అతని అసలు పేరు కాదు, అది ఒక బిరుదు. మెల్కీ అంటే రాజు, సెదకు అంటే నీతి, అంటే నీతిగల రాజు అని అర్థం. కింగ్ ఆఫ్ రైట్చెస్నెస్ అని అర్థం. క్రిస్టియన్ థియాలజీ ప్రకారం మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రకారం మెల్కీసెదకు యేసుక్రీస్తుకు ఒక ముందస్తు ఛాయ. ఆయన ఏకకాలంలో రాజు మరియు యాజకుడు. పాత నిబంధనలో రాజు యాజకుడు కాకూడదు, యాజకుడు రాజు కాకూడదు. కానీ మెల్కీసెదకు ఒక్కడే రెండయ్యాడు. యేసు కూడా రాజు మరియు యాజకుడు. ఆయన అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఇది ప్రభువు బళ్లకు సాదృశ్యం. ఆయన యాజకత్వం లేవీయుల కంటే గొప్పది. అందుకే క్రీస్తు యాజకత్వం అహరోను క్రమము చొప్పున కాక మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వమై ఉన్నదని చూస్తాం.